బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1401 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 115 కేంద్రాలు ఏర్పాటు చేయగా 65,361 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషన్ తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 3 పరీక్షలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1401 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 115 కేంద్రాలు ఏర్పాటు చేయగా 65,361 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు కమిషన్ తెలిపింది. ఇక గ్రూప్ 3కి సంబంధించి మరింత సమాచారం మహబూబ్ నగర్ నుండి మా ప్రతినిధి రహీం అందిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి రహీం లైవ్ లో అందిస్తారు. రహీం, చెప్పండి, గ్రూప్ 3 పరీక్షలకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీనిపైన అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సోని. ఏదైతే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి మహబూబ్ జిల్లాలో కావచ్చు, గ్రూప్ 3 ఎగ్జామ్స్ కి సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. పోలీస్ బందోబస్తు నుంచి 144 సెక్షన్ పెట్టారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఏదైతే 8:30 నుంచి అలాగే మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి చూసుకుంటే 1:30 వరకు ఇక్కడ అనుమతి ఉంది. ఉమ్మడి ఈ రోజు కావచ్చు, అలాగే రేపు కావచ్చు, గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో 154 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. 49,849 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో జిల్లాల మాదిరిగా వెళ్తే ఒకవేళ మహబూబ్ నగర్ జిల్లాలలో 19,465 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 55 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. నాగర్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే 9,788 మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయనున్నారు. 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లా విషయానికి వస్తే 4,300 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 13 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. వనపర్తి జిల్లా విషయానికి వస్తే 8,312 విద్యార్థులు ఏదైతే ఎగ్జామ్స్ రాయనున్నారు. అంతేకాకుండా మనము ఇక్కడ 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా ఏదైతే పోలీస్ బందోబస్తుని పెద్ద ఎత్తున 144 సెక్షన్ కూడా ఇక్కడ ఈ ఎగ్జామ్స్ చుట్టుపక్కల ఉంది. అంతేకాకుండా జోగులాంబ గద్వాల విషయానికి వస్తే 8,570 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 154 పరీక్ష కేంద్రాలు, 50,025 మంది అయితే ఈ యొక్క రాయనున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే CCTV ఫుటేజ్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జామ్ జరుగుతుంది. ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఈ ఎగ్జామ్స్ ను చూస్తున్నారు. నేడు రేపు 2 రోజులు ఈ యొక్క ఎగ్జామ్స్ రాయనున్నారు సోని. అంతేకాకుండా ఈ ఎగ్జామ్స్ వచ్చేసి ఉదయం 8 గంటల నుంచి 9:30 వరకు, 8:30 నుంచి 9:30 వరకు, అలాగే మధ్యాహ్నం 1:30 నుంచి 2:30 వరకు ఈ యొక్క ఎగ్జామ్ అనుమతి ఇవ్వడానికి ఉంటుంది. అంతేకాకుండా మనం ముఖ్యంగా చూసినట్లయితే ఈ పరీక్ష కేంద్రాల సరౌండింగ్ లో ఎక్కడ కూడా జిరాక్స్ సెంటర్స్ కావచ్చు, అలాగే ఎలాంటి లేకుండా క్లోజ్ చేశారు. అంతేకాకుండా ఎలాంటి సౌండ్స్ కావచ్చు, లోపలికి వెళ్లే వాళ్ళు మొబైల్స్ కావచ్చు, అలాగే ట్యాబ్స్ కావచ్చు, ఎలాంటివి అనుమతి కూడా లేదని చెప్పి అధికారులు సూచిస్తున్నారు. సోని. రహీం, మరి టీజీపీఎస్సీకి సంబంధించి టీజీపీఎస్సీ ఎలాంటి సూచనలు చేసింది? అలాగే విద్యార్థుల కోసం, ఈ ఎగ్జామ్స్కి వచ్చే ప్రజల కోసం, విద్యార్థుల కోసం బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందా టీజీపీఎస్సీ? అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే వారికి గంట ముందే ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ లోపలికి అలో ఇవ్వడానికి, అంటే మనం చూసినట్లయితే ముఖ్యంగా 8:30 నుంచి 9:30 వరకు ఓన్లీ లోపలికి వెళ్ళడానికేనే అనుమతి కోసమే ఈ యొక్క టైం కేటాయించారు. 9:30 నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతుంది.
ముఖ్యంగా చూసినట్లయితే ఈ టైంకి ఏమింత లేట్ అయినా కూడా లోపలికి అలో లేదని చెప్పి టీఎస్పీఎస్ కూడా చెప్పడం జరిగింది సోని. రైట్, థ్యాంక్ యూ రహీం.